హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మహాకుంభమేళ పార్ట్ 2 త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో మేము పడిన కష్టాలు పాటలన్నీ ఈ వీడియోలో మీకు మరికొన్ని విశేషాలు అయితే చెప్తానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఇట్లా ప్రయాగరాజ్లో బోటు ప్రయాణం అయితే స్టార్ట్ చేసామని చెప్పి పర్ హెడ్ 1000 రూపీస్ అలా ఛార్జ్ చేశారని. కానీ ఇక్కడ త్రివేణి సంగమంలో వెళ్ళటం కోసమని ఈ వాటర్స్ మీద అయితే బోట్స్ ఫైటింగ్లు అయితే చాలానే జరిగినాయి. అటువైపు నుంచి బోట్స్, ఇటువైపు నుంచి బోట్స్, ఎవరికి వాళ్ళు బోట్స్తోనే కొట్టుకునేటట్టు ఉన్నారు. వదిలితే ఆ హిందీలో ఏం తిట్టుకుంటున్నారో కూడా మాకైతే ఏం అర్థం కాలేదు. మధ్యలో మేము వణుకుతూ కూర్చున్నాము. అసలు విపరీతమైన చలి ఉంది. అసలే మామూలుగా ఉత్తరప్రదేశ్లో చాలా చలిగా ఉంది, కానీ ఇక్కడ వాటర్ మీద కాబట్టి ఇంకా చల్లగా ఉందండి. అసలు మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం ఆ చలిదనం కోసం. మనకు అలవాటు లేని ప్రదేశం కదా. చుట్టుపక్కల ఈ సీగల్స్, ఈ పక్షులు అయితే చాలా అలరించాయి. వీటికి మేత కూడా ఈ బోట్స్ మీద వచ్చి అమ్ముతున్నారు. మరమరాలు, చక్రాలు అలాగే 10 రూపాయలు అని చెప్పి ప్యాకెట్లు ఈ భలే తిరుగుతున్నాయి. కానీ ఇవి ఒక్కొక్కసారి మన మీద దాడి చేస్తాయి. అంటే అవి కూడా కావాలని కాదు, యాక్సిడెంటల్గా గుచ్చుకుంటాం వాటి యొక్క ముక్కులు వచ్చి, అలా కొన్ని జరిగినాయి ఇన్సిడెంట్. కానీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి పక్షులను అయితే చూస్తుంటే చుట్టూ అలాగా. ఎట్టకేలకైతే ఎగ్జాక్ట్ త్రివేణి సంగమం పాయింట్లోకి అయితే ఆ హరహర మహాదేవుని కృపాశిసులతో ఎంటర్ అయ్యామండి. ఎలాగోలా ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లోకి మనకు కాస్త ప్లేస్ దొరికితే గనక ఏమాత్రం బోట్ లోపలికి పంపించేస్తున్నారు. లోపలికి అలా బోట్ మంది లోపలికి వెళ్ళిపోతే గనక అక్కడే దిగి స్నానాలు అవి చేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి క్షేమంగా మనల్ని బోట్లోకి అయితే ఎక్కిస్తున్నారు. చూసారా గాయస్, మేము త్రివేణి సంగంలో నేను మునిగాను 3 సార్లు. ఇప్పుడు కూడా మా అన్నయ్య భయపడుతున్నాడు. చూసారా అండి, మా తాతయ్య కూడా మునిగాడు అక్కడికి. చూడండి మా అన్నయ్య ఏం చేస్తుంది. చూసారా గాయస్ ఎలా ఉందో. చూసారుగా త్రివేణి సంగం, చూసారుగా బాగా రష్గా ఉంది. ఇంత మేము మునుగుదాకా మా అన్నయ్య భయపడుతున్నారు చాలా. ఈ చల్లటి నీళ్లు మీద పడుతుంటే 1000 సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం ఒక్కసారిగా. ఇది చూడండి మా పిన్ని, మా అమ్మ చూడండి, మా అమ్మ మునిగి చూడండి. ఇప్పుడు చూడండి మా పిన్ని ఏం చేస్తుందో ఇప్పుడు. ఇలా నీళ్ళల్లో మేము ఆడుకుంటుంటే సడన్గా ఒక బోట్ అయితే వచ్చేసేసింది. మా చెల్లి కూడా చూసుకోలేదు, కానీ మమ్మల్ని ఇక్కడ నీళ్ళల్లోకి తీసుకొచ్చిన ఆ తమ్ముడు అయితే బాధ్యతగా వచ్చి మా చెల్లిని అయితే పక్కకి జరగమని చెప్పారు. చాలా సేఫ్టీగా అనిపించింది మాకైతే అప్పుడు. ఈ త్రివేణి సంగమంలో పవిత్ర జలాలను ఇలా క్యానుల్లో అయితే తెచ్చుకున్నామండి. 4-5 క్యానుల్లో అయితే అవి ఇంట్లో శుద్ధికి పనికొస్తాయి అని చెప్పి. చాలా పవిత్రమైన జలం అండి ఇదైతే మాత్రం. అలాగే ఇక్కడ చిన్న పూజా కార్యక్రమాలు అయితే మేము నిర్వహించుకున్నాము ఎవరికి వాళ్ళము. మా అమ్మగారు, నేను, మా చెల్లి లక్ష్మి అందరం కలిసి. అందరికంటే ఆఖరణ నేనే మిగిలానండి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి. ఈ చల్ల నీళ్ళల్లో మునగటానికి చాలా ఇబ్బందికరంగా అనిపించినా కానీ హరహర మహాదేవుని తలుచుకుంటా శివశివ అని మునకలైతే మునిగి లేసానండి. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, గడ్డ కట్టే చల్లదనం అండి. కానీ ఒక్కసారి మునిగి లేచిన తర్వాత ఆ శివాయిని తలుచుకొని ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. విజయవంతంగా మేమందరం ఈ మహాకుంభమేళ స్నానాలు అయితే ఆచరించామండి. ఏదో జన్మ పుణ్యఫలమేనండి ఇలా మహాకుంభమేళలో మేము ఇలాగ స్నానాలను ఆచరించటం. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళాలను మేము వెళ్ళటం ఏంటో, ఇలా స్నానాలు ఆచరించడం ఏంటో అంత శివయ్య మహిమేనండి. స్నానాలు ఆచరించిన తర్వాత ఈ తమ్ముళ్ళు మమ్మల్ని చక్కగా ఒడ్డుకైతే చేర్చేశారు. చాలా భద్రత అనిపించింది కూడా. చాలామంది ఎక్కడ పడితే అక్కడ స్నానాలు ఆచరించేశారు, యమునా తీరంలో, గంగా తీరంలో. కానీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తేనే
మనకి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇక్కడ కూడా మేము ఖర్చు అనే భావన లేకుండా భక్తి శ్రద్ధలతో అయితే ఈ మహాకుంభమేళ యాత్రను ముగించుకోవాలని ముందే అనుకున్నాము. కాబట్టి ఎక్కడ ఎంత అవుతున్నా కానీ డబ్బులు వాటి గురించి అస్సలు వెనకాడలేదు. ఎంతైనా అవని మేము ఆ త్రివేణి సంగమంకి ఈ మహాకుంభమేళాకి వెళ్ళాలని మేము చేరుకున్నామండి. మా పేరెంట్స్కి ఉన్న హెల్త్ కండిషన్స్కి అయితే మేము అసలు వచ్చేవాళ్ళం కాదు. అంత శివయ్యే రప్పించుకున్నాడు మమ్మల్ని ఇక్కడికి. హాయ్ గిరి, మధు, జశ్వంత్, ఎట్టకేలకు నీటిలో ఉంచి నేలపైకైతే వచ్చేసామండి. ఇంక ఈ దారి మార్గాన మేము ఇంకా కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇక్కడ చాలా రుద్రాక్షలు అయితే పెట్టారు, రకరకాల పంచముఖి రుద్రాక్ష, 4 ముఖాలు, 3 ముఖాలు, ఏకముఖి రుద్రాక్ష అంటూ పెట్టారండి. కొన్ని అయితే తీసుకున్నాము మేము. కొన్ని బ్యాగులు కూడా కొనుక్కున్నాము. ఎందుకంటే ఈ బోటు నీళ్లతో కొన్ని బ్యాగులు అయితే చినిగిపోయినాయి అక్కడ, అందుకని కొత్త బ్యాగులు అయితే కొనుక్కున్నామండి. ఇలా అయితే మా మహాకుంభమేళా యాత్ర ముగిసిందండి. నెక్స్ట్ వచ్చేసేసి కాశీ యాత్ర. ఇటు నుంచి ఇటు కాశీకి అయితే వెళ్ళాము. వెళ్తుంటే దారి మార్గంలో ఇలా చక్కటి పెళ్లి డెకరేషన్స్తో అలంకరణ చాలా బాగుంది. లైటింగ్స్ కళ్ళు జిగేలు అనిపిస్తున్నాయి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.